క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చినాడంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి లింక్, రైట్. మీకు త్రికోణమితిలోన టైప్ 5, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఫార్ములా ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని ఇచ్చినాడు. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. రైట్, ఏదో తప్పు ఉందంట, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంట. సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి యాక్చువల్ అంటే త్రికోణమితిలోన 1 అని వచ్చేది మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి కదా కొన్ని, అయితే ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే చెప్పండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అది మనకి ఎన్నో అవుతుంది, రెండవది ఇచ్చినాడు. తర్వాత వచ్చేసి సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అది ఎన్నోది ఇచ్చినాడు మనకి, ఆప్షన్ ఏ ఇచ్చినాడు. సో ఇంకొకటి ఏముంటుంది మనకి కోసికాన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చింటాడు మనకి, అది కూడా ఎక్కడ ఇచ్చినాడు, ఆప్షన్ సిలో ఇచ్చినాడు. సో మనకి తప్పైంది ఏంది, ఆప్షన్ డి, రైట్. సో మనకి ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ వస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ ఐడెంటిటీస్, ఏదైతే ఫాలో అవుతుందో చెప్పాలనేది ఆప్షన్ లేదో ఇచ్చినాడు మీకు అక్కడ. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి, సైన్ పవర్ ఆఫ్ 4 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఆఫ్ 4 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఇచ్చాడు. చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సైన్ పవర్ ఆఫ్ 4 థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఆఫ్ 4 కోసికానా ఇలా కాస్ పవర్ ఆఫ్ 4 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఇచ్చినాడు. ఇది మనం కరెక్టా లేదనేది ఎట్లా చెప్పాలా చెప్పండి, దీన్ని ఎట్లా చెప్తారు చెప్పండి. మైనస్ ఇది ఇచ్చింది, ప్లస్ మైనస్. సో మనకి ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదురా, సైన్స్ ఏముంది మనకి సైన్స్ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏమంటానంటే సైన్స్ స్క్వేర్ థీటా కామన్ ది అంటారా. కామన్ తీసి ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్స్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఇంకేం మిగులుతుంది -1, అంతే కదా, ఏం లేకుంటే 1 ఉంటుంది. ఈ రెండవట్లో సైన్స్ స్క్వేర్ థీటా కామన్ తీసిగిన ఇక్కడకైతే 4 ఉండదు, రెండేళ్ళలో 4 కాబట్టి ఒకటి బయట తీసి ఇంకోటి ఉంటుంది. ఇది ఇంక ఉండేది ఒకటి కాబట్టి ఇంకేముంటుంది, ఇది ఏం లేకుంటే ఒకటి. సేమ్ మీరు ఇక్కడ కూడా చెప్పండి, ఇక్కడ మనకి ఏం బయటకు వస్తుంది, కాస్ స్క్వేర్ థీటా బయటకు తీసి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది ఇంకొకటి, ఇంకొకటి 1. మనకి నార్మల్గా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అనేది ఏమైతే మనకి 1 అవుతుంది. ఇప్పుడు కానీ ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా -1 అని ఉండదు కదా, అంటే ఈ సైన్ స్క్వేర్ థీటా అవన్నీ ఇదులకు వస్తే ఏమవుతుంది -1, అంతే కదా. ఇది ఇదులకు వస్తే ఏమవుతుంది -1, ఇది అవతలం పోతే ఏమవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ థీటా, రైట్. సో మనకి అంటే సైన్ స్క్వేర్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా తీసుకోవచ్చు, మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే కాస్ స్క్వేర్ థీటా -1 ఇక్కడ చూడండి, ఇది కాస్ స్క్వేర్ థీటా -1 అంటే ఈ మైనస్ ఇద్దరం తీసుకుని సైన్స్ స్క్వేర్ కూడా చదువుతానికి ఏమవుతుంది మైనస్ సైన్స్ స్క్వేర్ థీటా రాయచ్చా లేదా. సో ఇప్పుడు సేమ్ మనకి దీని ప్లేస్లో ఏమన్నా రాయచ్చు, ఇక్కడ చూడండి అప్పుడు సైన్స్ స్క్వేర్ థీటా, దీని ప్లేస్లో ఏమన్నా రాయచ్చు మైనస్, అంటే ఇంక ఓవరాల్గా మైనస్ ఇక్కడ రాయచ్చు లేదా, ఇంటిలో ఉండదు కాబట్టి ఇంకెక్కడ రాయచ్చు మైనస్. సేమ్ ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో ఈ రెండవ నుంచి మనకి ఇద్దరు బయటకు చూస్తే ఏమొస్తుంది చెప్పండి, మైనస్ సైన్స్, అంటే ఇక్కడ మైనస్ సైన్స్ స్క్వేర్ థీటా అని రాయచ్చా లేదా, అంటే రెండు ఈక్వల్ ఉన్నాయి లేదు. ఇప్పుడు చూడండిగా సైన్స్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, సేమ్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్స్ స్క్వేర్ థీటా, ఇంట్లో ఎక్కడున్నా ఒకటే కదా. సో మైనస్ ఉంది మైనస్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు మనం, మీరు చేయాలనుకుంటే. సో రెండు సేమ్ ఉన్నాయి లేదా, కాబట్టి వాడు చెప్పింది కరెక్టా లేదా, కరెక్టే. సో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొచ్చి మనం పెన్ను పెట్టాల్సిన, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి ఇవన్నీ ఏం రాసినాం కాబట్టి డైరెక్ట్ మీరు చేయొచ్చు, రైటా. సో మనకి ఇది ఒకటి ఆప్షన్ ఇచ్చింది ఇది కాబట్టి. నెక్స్ట్ రెండో ఆప్షన్ కూడా ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. నేను రెండో ఆప్షన్ చెప్పేదానికంటే మూడో ఆప్షన్ చెప్తాను చూడండి. మూడో ఆప్షన్ కూడా ఏమి ఇచ్చినాడంటే టాన్ పవర్ ఆఫ్ 4 థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా, సేమ్ ఇట్లా ఇచ్చినాడు మీకు కనపడుతున్నదనే. తర్వాత సీకాన్ పవర్ ఆఫ్ 4 థీటా మైనస్ సీకాన్ స్క్వేర్ థీటా అని ఇచ్చినాడు. సేమ్ ఇది ఏమైతే ఇచ్చినాడు ఇక్కడ కూడా అదే ఇచ్చినాడు. బికాజ్ ఆఫ్ నేను ఎందుకు ఇట్లా తీసుకున్నావు, రెండోది కూడా చేయొచ్చు కదా అనుకోవచ్చు. అంటే నాకు రెండోది చూసే కన్నా డైరెక్ట్ చూసేది తప్పు అనిపిస్తుంది. అది ఏంటికనేది కూడా మీకు చెప్తాను, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడినా చెప్తాను. మళ్ళీ ఒకటోది మూడోది ఏంటి తీసుకొని నువ్వు చేస్తున్నావు అంటే నాకు వీటిని చూసే కన్నా సైన్స్ స్క్వేర్ నాకు ఆలోచన తొందరగా వస్తుంటుంది. నాకు దీని చూసినప్పుడు కూడా మనకి సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అనే ఒక ఫార్ములా ఉండదు. అటు సైడ్ ఇటు సైడ్ వీటిని సఫలింగ్ చేసే కానీ మనకి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కానీ రెండోది చూడండి
మనకి సఫలింగ్ చేసేకి ఏమన్నా వస్తాయా? అది చూడండి ఏమి ఇచ్చాడు రెండవది. ఏమి ఇచ్చినాడంటే sin పవర్ ఆఫ్ 4θ ప్లస్ కాస్ పవర్ ఆఫ్ 4θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సంథింగ్ ఏదో ఇచ్చినాడు మీకు అక్కడ. నేను మీకు అది కూడా చెప్తాను, మీకు అది చాలా సింపుల్గా చెప్తాను చూడండి, దాన్ని చూసుకొచ్చి డైరెక్ట్ చెప్పొచ్చు. చూడండి దీంట్లో మనకి ఏం కామన్ చేసిరా, ఈ రెండోట్లో ఏం కామన్ ఉండదు, tan స్క్వేర్ θ కదా కామన్ ఉండదు, సేమ్ ఇంతకు ముందు. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, tan స్క్వేర్ θ ప్లస్ 1 అనేది మిగులుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం కామన్ చేయొచ్చు, సీకాన్ స్క్వేర్ θ అంటే మనకి సీకాన్ స్క్వేర్ θ మైనస్ 1 అనేది మిగులుతుంది. నార్మల్ మనకు తెలిసిన ఫార్ములా ఏమనుకోండి, సీకాన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1, అంతే కదా. మనకి ఇది ఇంకోటి ఉంటుంది కోసెకన్ స్క్వేర్ మైనస్ కాట్ అనేది. సో ఇప్పుడు చెప్పండి tan స్క్వేర్ θ ప్లస్ 1 అంట, అంటే ఈ మైనస్ tan స్క్వేర్ θ అవుతాం ఏమవుతుంది, ప్లస్ే కదా ఇది, అంటే 1 ప్లస్ tan స్క్వేర్ θ 1 ప్లస్ tan స్క్వేర్ θ 1 ప్లస్ tan స్క్వేర్ θ, అంటే ఇది దీని ప్లేస్లో ఏమని రాయొచ్చు అంటే అంతే కదా, అంతేగా tan స్క్వేర్ θ ప్లస్ ఇంటూ కదా సీకాన్ స్క్వేర్ θ. అర్థమైందే. సో ఇక్కడ కూడా మీరు చెప్పండి, ఇప్పుడు సీకాన్ స్క్వేర్ θ ఇట్లా రాస్తా, ఇక్కడ చూడండి సీకాన్ స్క్వేర్ θ ఇక్కడ ఉంటుంది, ఈ ప్లస్ 1 యూతనం కోసం ఏమవుతుంది -1, ఈ మైనస్ అవుతున్నాం కోసం ఏమవుతుంది ప్లస్, అంటే సీకాన్ స్క్వేర్ θ -1 నుంచి కూడా మనం ఏమని రాయొచ్చు, సేమ్ రెండు ఈక్వల్ ఉన్నాయి లేదా. ఇప్పుడు ఒకవేళ నేను రెండవది తీసుకొని చేస్తాను చూడండి, ఒకటే స్టెప్లో రాస్తాను రెండవది, ఆడ sin θ ఉండదు కాస్ θ ఉండదు. సో నార్మల్గా ఈ టైప్ అంటే నేను ఒక్కడు చూడండి, ఇది ఇప్పుడు ఏమనుకుంటున్నాడు మీరు ఈ క్వశ్చన్ చూసేకి, ఇంతసేపు చెప్తున్నాడు ఏమి క్వశ్చన్, లేదంటే ఇంత పెద్దగా ఉండదు ఏమి దాని ఫీలింగ్ వస్తుంటుంది మీకు. లైక్ త్రికోణమితిని ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో ఇట్లా చేయకూడదు. ఇదేమిది ప్రొసీజర్ ఇది, రైటా. నీకు ఈ ఆలోచన రావాలా అనే క్వశ్చన్ ఇది. నేను ఇప్పుడు బాగా నువ్వు ప్రిపేర్ అవుతాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకే ఇక్కడ సైన్ ఉండదు కాబట్టి దీంట్లో సైన్స్ స్క్వేర్ θ -1 అని వస్తుంది మనకి, ఓకే సేమ్ వస్తుంది ఇది. ఇట్లా మైండ్లో చేసుకోవాలి దీన్ని. సేమ్ ఇది కూడా సేమ్ ఆలోచన ఉండాలి, సేమ్ ఎందుకంటే ఇది రెండు ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు చూసే ఆలోచన చూడండి, నాకు sin పవర్ ఆఫ్ 4 కాస్ పవర్ ఆఫ్ 4 అని ఇచ్చినాడు, అంటే నేను దాన్ని డైరెక్ట్ ఇట్లా రాసినట్టు చూడండి, sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ అనే ఒక ఫార్ములా ప్రకారం రాస్తా. sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ హోల్ పవర్ ఆఫ్ 4 అని ఉంది కదా, దాన్ని నేను sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ అని రాస్తా. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాను అనుకుంటే చెప్పండి, ఏమైతుంది a స్క్వేర్ అనుకుంటే sin పవర్ ఆఫ్ 4θ ప్లస్ ఇది ఏమవుతుంది నెక్స్ట్ కాస్ పవర్ ఆఫ్ 4θ ప్లస్ 2ab కదా ఫార్ములా, 2ab అనుకుంటే ఏమని రాయాలప్పుడు 2 ఇంటూ sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ, ఇది ఇంటూ sin స్క్వేర్ θ ఇంటూ కాస్ స్క్వేర్ θ. ఇప్పుడు మనకి నేను అంటే నీకు ఒక ఆలోచన వచ్చేది చెప్పినాను, రైట్. ఇప్పుడు అది ఏమి ఇచ్చినాడు చూడండి, sin పవర్ ఆఫ్ 4 ప్లస్ sin పవర్ ఆఫ్ 4θ ప్లస్ కాస్ పవర్ ఆఫ్ 4θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అని ఇచ్చినాడు, రైటా. సో నేను ఇదే చెప్తాను చూడండి, మళ్ళీ కావాలంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లో కాకుండా ఓన్లీ sin θ ప్లస్ కాస్ θ హోల్ స్క్వేర్ అని ఉండదు, అర్థమైనా. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మీరు చెప్పండి, sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ప్లస్ 2ab అంటే 2 sin θ కాస్ θ అని రాయొచ్చు. కానీ ఇక్కడ చూడండి sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు కదా, అంటే 1 ప్లస్ 2 sin θ ఇంటూ కాస్ θ. మనకి ఆప్షన్లోనే 1 ప్లస్ 2 sin θ కాస్ θ అని ఇచ్చినాడు, కానీ యూతలకు మాత్రం ఏమి ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు ఇది. అప్పుడు మనం దీని ఇచ్చుకుంటే అయితే ఇదైతేనే కరెక్ట్ అవుతుంది కదా, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇది అంటే ఇది చూడు బేసిక్ ఇది. ఇప్పుడు దీనికే వాడు సైన్ పెట్టి ఇచ్చినాడు, ఇక్కడ కాస్ పెట్టి వచ్చి ఏది పెట్టాను పని. సో నీకు ఆడ కాస్ పవర్ ఆఫ్ 4 సైన్ పవర్ ఆఫ్ 4 అని రావాలనుకుంటే నీకు ఏ ఫార్ములా ప్రకారం చూస్తే ఒకవేళ వచ్చేది అనే స్కోప్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 1 ప్లస్ 2 sin θ కాస్ θ అని ఇచ్చినాడు, దీన్ని చూసిన వెంటనే నీకు ఏం రావాలంటే 1 అని ఇచ్చినాడు, ఆడ sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే ఇది sin స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ పెట్టొచ్చు. తర్వాత ఇక్కడ ఏముంటుంది 2ab అనేది ఉండదు, అంటే ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుందని ఆలోచన వచ్చింది. అలా వస్తే మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉండదు ఇది అట్లా. సో మనకి ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, సో ఇది రైట్ కాబట్టి 1వ 3వ మాత్రమే కరెక్ట్ అనమాట. యాక్చువల్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా చేయాలనుకుంటే
మీకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1 అని మీకు తెలుసు. దీని ప్రకారం ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నాండి. మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాయచ్చలేదు. అంటే ఈ సైన్ స్క్వేర్ టీటా బదులు నేను ఏమని రాస్తాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాస్తాను. మైనస్ మళ్ళీ ఏముండదు కాస్ స్క్వేర్ టీటా, అంటే ఏ అంటే కాస్ టీటా అని క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఏముండదు 1/2 అంతేనే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి ఏమైతే -2 కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉండదు. ఇక్కడ కూడా +1 మాత్రం మొత్తం ఏమవుతుంది -1. అర్థమైంది లేదని చెప్పింది. ఇప్పుడు అంతే, ఇప్పుడు 2 మైనస్ ఉన్నప్పుడు కూడా కూడాలి కదా, -1 -1 ఏమవుతుంది -2 అంతేనా లేదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ -2 కాస్ స్క్వేర్ టీటా అట్లా రాస్తా. దీన్ని ఏం చేయను. ఇప్పుడు చూడండి 1 నుంచి హాఫ్ తీసేసి ఏమవుతుంది హాఫ్ అవుతుంది. కాకపోతే పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ పెట్టారు. సో మైనస్ మైనస్ అనేది ఏమవుతుంది క్యాన్సర్. ఇప్పుడు చూడండి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవతలం పంపిస్తే ఏమవుతుంది, ఆల్రెడీ 2 ఉండదు, 2 2 అంటే మనకి ఏమొచ్చింది కాస్ స్క్వేర్ టీటా అనేది 1/4 వచ్చింది. నార్మల్ ప్రొసీజర్. లేదు ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలంటే కూడా మనం ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అందుకోసమే మీ పట్టిక వాల్యూస్ గుర్తుండాలని చెప్పింది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సైన్ కాస్ కదా ఇచ్చింది, నేను అవే రాస్తుంది చూడండి. సైన్ టీటా ఇక్కడ టీటా, తర్వాత ఇక్కడ కాస్. ఇక్కడ మనం యాక్చువల్గా ఏం తీసుకుంటాం అనుకోండి 0 డిగ్రీస్ తీసుకుంటాం, తర్వాత 30 డిగ్రీస్ తీసుకుంటాం, 45 డిగ్రీస్ తీసుకుంటాం, 60 డిగ్రీస్ తీసుకుంటాం, తర్వాత 90 డిగ్రీస్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి సైన్ 0 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, 45 వాల్యూ ఎంత, 60 వాల్యూ ఎంత, సైన్ 90 వాల్యూ ఎంత. సో ఇప్పుడు నెక్స్ట్ కాస్ 90 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, 45 వాల్యూ. ఇప్పుడు ఇదే కదా మనకి ఇచ్చిండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్క్వేర్ ఉండదు ఇక్కడ, ఈ రెండవని మైనస్ చేస్తే మాత్రం 1/2 రావాలి. ఇప్పుడు 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, సున్నాల నుంచి 1 పోతే -1, ఇదైతే 0 సబ్స్టిట్యూట్. ఇక్కడ చూడండి 30 స్క్వేర్ అంటే 1/4, 30 స్క్వేర్ అంటే ఎంత 1/4 ఫస్ట్ సైన్. అలాగే ఇది వచ్చేసి ఏమవుతుంది √3 స్క్వేర్ అని √3 అనేది ఏమవుతుంది 3 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం అయితే మనకి 4 కానీ ఇక్కడ చూడండి 1 నుంచి -3 తీసేసి ఎంత -2 చేసి అప్పుడు 2 ఒకట్ల 2 2 4 అంటే మనకి ఎంత వచ్చింది మైనస్, కానీ మనకి ఎంత రావాలి ఇక్కడ కానీ వచ్చిందే. అంటే ఇక్కడ 30 కాడ మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా 60 కాడ ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. చూడండి 45 చెక్ చేయాల్సిన అవసరం లేదు అట్లాంటప్పుడు, ఎందుకంటే 45 రెండు ఎట్లుంటాయి ఈక్వల్ అంటే 0 అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు ఇక √3/2 అనేది ఉన్నది, దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే స్క్వేర్ చేసి ఏమవుతుంది ఇది 3, 2 2 4 మైనస్ దీన్ని స్క్వేర్ చేసి 1/2 2 2 4 అంటే ఎల్సిఎం 4 కదా. అప్పుడు మూలాన్ని చోటు పోతికిన అప్పుడు 2 ఒకట్ల అంటే ఏమొచ్చింది మనకి 1/2 వచ్చింది. అప్పుడు ఎప్పుడు వచ్చింది 1/2 అనేది టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమి కాస్ స్క్వేర్ ఏ అన్నది. ఏ అంటే మనకి ఎంత పెట్టాలా 60 పెట్టాలి. మళ్ళీ కాస్ 60 వాల్యూ ఎంత 1/2, కానీ స్క్వేర్ ఉన్నది కాబట్టి 1/4. సో నువ్వు నార్మల్గా ప్రొసీజర్ కాకుండా ఆలోచించాలంటే ఇట్లా ఆలోచించవచ్చు. లేదు ఈ ఆలోచన నాకు తొందర రావట్లేదన్నా నార్మల్ ప్రొసీజర్ ఏదైనా కానీ ఓకే. నెక్స్ట్ చూడండి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x + 1/x అయితే కన్నా కోసికెన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది అని క్వశ్చన్ ఇక్కడ. సో మనకి ఇక్కడ చూడండి అసలు కాట్ ఏ ఇచ్చినాడు కానీ కోసికెన్ స్క్వేర్ ఏ కనపడుతుంది. వీటిని చూసే వెంటనే మీకు ఏమైనా అనిపిస్తుంది ఏదైనా ఒక రిలేషన్ ఉండదు ఆ రెండింటి మధ్యలో ఉండదు కదా రిలేషన్. కోసికెన్ స్క్వేర్ ఏ కోసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ అయితేనే 1 అవుతుంది. కానీ ఇక్కడ కోసికెన్ స్క్వేర్ ఇచ్చినాడు, ఇది మాత్రం కాట్ స్క్వేర్ అని ఇచ్చినాడు. సో ఈ కాట్ మనం ఏం చేయాలి ఫస్ట్ స్క్వేర్ చేయాలి, స్క్వేర్ లేకే రావాలి. అదే ఐడెంటిఫై చేయగలని చెప్పింది నేను. అట్లా ఐడెంటిఫై చేస్తే తొందరగా వస్తే ఆన్సర్లు ఇట్లాంటివి. ఈడిచ్చి దీన్ని చూసినప్పుడు ఈ రెండింటి చూడండి ఏమన్నా రిలేషన్ ఖచ్చితంగా ఉంటుంది రైట్. సో ఇప్పుడు 20 ఏం చేస్తారు మీరు స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి ఇది ఏమవుతుంది సింపుల్గా కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది కూడా స్క్వేర్ చేసి ఏమవుతుంది చూడండి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాయాలి రైట్. అప్పుడు ఏమవుతుంది x² + 1/x² + 2 × ab అంటే x × 1/x అని అర్థం 2ab ఏమన్నద్దు. సో అప్పుడు మనకి ఏమవుతుంది x క్యాన్సల్ అయితే మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి x² + 1/x² + 2 అనేది. కానీ మనకి ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉండదు ఇక్కడ, కానీ మనకు కావాల్సింది ఏమి
కోసికెన్ స్క్వేర్. యాక్చువల్ మన ఫార్ములా ఏమి? కోసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇప్పుడు కోసికెన్ స్క్వేర్ టీటా, ఇక్కడ కాట్ స్క్వేర్ ఉండదు. అంటే కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు చెప్పండి? ఇది అవతలం పంపించండి, ఇది ఇతరం తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? కోసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటానే కదా ఏది. అంటే కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు? కోసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? కోసికెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అని రాయొచ్చు. -1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అనేది. సో ఈ -1 అవతలం పంపిస్తే అయిపోయి కదా, వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. సో -1 అవతలం పంపిస్తే ఏమవుతుంది? కాబట్టి అప్పుడు ఏమవుతుంది? కోసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఇక్కడ +2 ఉన్నది, ఈ -1 అవతల అవుతుంది +1, అంటే 2 + 1 ఎంత? కాబట్టి ఆన్సర్ కోసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 3. రైట్, చూడండి నెక్స్ట్ 1 + cos స్క్వేర్ టీటా 1 + cos టీటా ఇంటూ 1 - cos టీటా, తర్వాత -1 - sin టీటా ఇంటూ 1 + sin టీటా, మళ్ళీ ఇంటూ 1 + tan స్క్వేర్ టీటా. విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ చూస్తే కన్నా 1 + cos స్క్వేర్ టీటా ఉండదు కదా. సో ఈ మూడు చూడండి, ఈ మూడు ఇట్లా మనకి ఇంకొకసారి వచ్చినాయి, మనకి 3 వచ్చినాయి. మనకి ఏమేమి వచ్చినాయంటే sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రెండవది. secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది. cosecant స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు కలిపేసి ఇచ్చినాడు క్వశ్చన్లో. ఆ మూడు తెలిసింటే మీకు ఈ లెక్క చాలా సింపుల్గా అయిపోతుంది. సో 1 + cot స్క్వేర్ అని ఇచ్చినాడు. సో 1 ఇక్కడ -cot స్క్వేర్ అవుతుంది, మొత్తం ఏమవుతుంది ప్లస్. అంటే ఏమని రాయొచ్చు దాని బదులు? cosecant స్క్వేర్ టీటా అని రాయొచ్చు. దీని బదులు డైరెక్ట్గా ఏమని రాయొచ్చు? cosecant స్క్వేర్ టీటా అని. ఇక్కడ చూడండి 1 + cos టీటా ఇంటూ 1 - cos టీటా ఉంది. a + b ఇంటూ a - b ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది. అంటే ఏమైతే ఫార్ములా a + b ఇంటూ a - b అంటే a² - b². అంటే ఇక్కడ a అంటే ఏముండదు, అంటే 1² అంటే కూడా 1, మైనస్ b² అంటే ఇక్కడ ఏముండదు, కాసే కదా, కాబట్టి cos స్క్వేర్ టీటా. రైట్, నెక్స్ట్ మైనస్ ఇక్కడ సేమ్ ఇది కూడా a + b ఇంటూ a - b ప్రకారమే కదా ఉండేది. అంటే 1² అంటే 1 వస్తుంది, తర్వాత మైనస్ sin స్క్వేర్ టీటా. రైట్, ఇక్కడ చూడండి ఏముంటుంది 1 + tan స్క్వేర్ టీటా అని ఇచ్చినాడు ఇక్కడ. సో 1 + tan స్క్వేర్ అంటే -tan స్క్వేర్ టీటా అవుతుంది, మొత్తం అవుతుంది +tan స్క్వేర్ కదా. అంటే దాని బదులు ఏమని రాయొచ్చు? secant స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ cosecant స్క్వేర్ టీటా నేను అట్లా రాస్తా. 1 - cos స్క్వేర్ అని ఇచ్చినాడు. సో 1 - cos అంటే ఇక్కడ చూడండి ఈ ప్లస్ కాస్ అవుతుంది, మొత్తం మైనస్ కదా ఇది. అంటే 1 - cos అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? sin స్క్వేర్ టీటా అని రాయొచ్చు. నెక్స్ట్ మైనస్ ఉన్నది కాబట్టి మైనస్. ఇక్కడ ఏం చూడండి 1 - sin స్క్వేర్ ఇచ్చండి. సో ఈ sin స్క్వేర్ అవుతుంది, మొత్తం అవుతుంది 1 - sin స్క్వేర్ టీటా. కాబట్టి ఏమని రాయొచ్చు మనం దీని ప్లేస్లోనా? cos స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? cos స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇతనికి ఏముండదు, secant స్క్వేర్ టీటా ఉండదు కాబట్టి ఇది. సో ఇక్కడ చూడండి సైన్కి ఆపోజిట్ ఏంటిది? కోసికెన్. కాస్కి ఆపోజిట్ ఏమి? secant. కాబట్టి ఏమైతే డైరెక్ట్గా, కాబట్టి ఇక్కడ ఇంకేం లేకుంటే 1, ఇక్కడ ఇంకేం లేకుంటే సో 1 - 1 ఈజ్ ఈక్వల్ టు ఏమి? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే చాలా సింపుల్గా ఇచ్చినాడు. tan a + 1/tan a అంట. tan a + 1/tan a ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన ఎంత అవుతుందో చెప్పాలంట. బట్ ఆప్షన్స్లో ఏమో సంథింగ్ ఏటో ఇచ్చినాడు మనకి అక్కడ. సో ఒకసారి చూడండి, నేను 2 రకాలుగా ఫాలో అవుతాను. వితౌట్ పెన్ చెప్తా, విత్ పెన్, ఇట్లానే చేయొచ్చు మీ ఇష్టం. సో నార్మల్గా ఫస్ట్ ప్రొసీజర్ చూద్దామండి. సో ఫస్ట్ tan ఏమని రాయొచ్చు? సర్లే, మీరు ఫస్ట్ tan a రాస్తా. tan a అని రాస్తాను. 1/tan a అంటే మనం ఏమని రాయొచ్చు అంటే cot a అని రాయచ్చా లేదా? అంతే కదా. cot అంటే 1/tan, అంతేనా లేదా? సో ఇప్పుడు tan అంటే ఏమి? sin టీటా బై cos టీటా. cot టీటా అంటే ఏమి? cos టీటా బై sin టీటా. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమైతే చెప్పండి? sin టీటా cos టీటా. క్రాస్ మల్టిప్లికేషన్ sin ఇంటూ sin స్క్వేర్ టీటా, cos ఇంటూ cos స్క్వేర్ టీటా. అంటే ఇది ఏం రాయొచ్చు పైంది 1 బై ఏముండదు ఇంకా sin టీటా ఇంటూ మళ్ళీ cos టీటా సపరేట్ రాయచ్చలేదు, ఏముండదు. ఇంటి చేసినా కూడా పైన కింది 1/sin అంటే ఏమని రాయొచ్చు? cosecant టీటా. 1/cos అంటే ఇదే మీకు ఆప్షన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా చేయను, ఇంకా ఈజీగా మనం చేయొచ్చు అనుకోవచ్చు అంటే చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 45 డిగ్రీస్ పెట్టుకోండి. ఇప్పుడు విలువ కనుక్కునేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెట్టిన tan 45 ఎంత 1, ఇక్కడ కూడా tan 45 ఎంత 1, అంటే 1/1 అంటే 1 కదా, అంటే 1 + 1 ఎంత 2, అంటే మనం ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలా 2 రావాలి. ఇక్కడ చూసుకున్నాండి మీరు ఆప్షన్స్లో అన్ని చెక్ చేసుకున్నాను కావాలంటే. ఇప్పుడు కోసికాన్ 45 డిగ్రీస్, సీకాన్ 45, కోసికాన్ 45 వాల్యూ ఎంత √2, సీకాన్ 45 వాల్యూ ఎంత √2. సో √2 × √2 చేసి ఏమొస్తుంది 2 ఏమొస్తుంది మనకి. ఇప్పుడు మన సీకాన్ రూట్ ఎంత దీని వాల్యూ √2, ఇది కూడా ఎంత మనకి √2. సో √2 × √2 చేస్తే ఏమొస్తుంది 2, దీని వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది 2, ఏమొచ్చింది మనకి 2నే. సో మనకి మిగిలిన కావాలంటే చెక్ చేయండి మీకు కావాలి. ఫస్ట్గా కోసికేన్ తర్వాత కాట్ అని ఇచ్చినాడు, మనకు వస్తుంది చేసేకి చూడండి. అప్పుడు కోసికేన్ 45 వాల్యూ ఎంత √2, కానీ కాట్ 45 వాల్యూ ఎంత 1, అంటే √2 × 1 చేస్తే √2 వస్తుంది. సో మనకి రెండవది కోసికేన్ సీకేన్ అదే కదా ఆన్సర్, కాబట్టి మనకి ఇది వచ్చింటుంది. ఇప్పుడు చూడండి కాసే × సీకేన్ అని ఇచ్చినాడు. అసలు కాస్ 45 ఎంత 1/√2, మనకి సీకేన్ 45 ఎంత √2, అంటే √2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి కోసికేన్ + సైన్ అని ఇచ్చినాడు, మళ్ళీ సేమ్ అది కూడా అట్లా వస్తుంది, వేరే వస్తుంది మనకి అక్కడ కూడా. అంటే మనకి డైరెక్ట్ ఏదైనా అంటే 45 ఎందుకు పెట్టుకోవాలంటే వేరేది కూడా పెట్టుకోవచ్చు, మీరు ఏ డిగ్రీ పెట్టుకున్నా వస్తుంది ఇదా, కానీ క్యాల్కులేషన్స్ ఇబ్బంది అవుతుంది మీకు, అందుకోసం 45 తీసుకున్నాను నేను ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సీకేన్ ఏ - కాస్ ఏ అని ఇచ్చినాడు. సో మీకు ఇక్కడ చూడండి సింపుల్గా ప్రొసీజర్ చేయాలంటే సీకేన్ ఏ - కాస్ ఏ అంటే ఏమని రాయొచ్చు 1/సీకేన్ ఏ అని రాయచ్చా లేదా. ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది, అప్పుడు ఏమైతే మనకి ఎల్సిఎం సీకేన్ ఏ అంతే కదా, క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు సీకేన్ × సీకేన్, సీకేన్ స్క్వేర్ ఏ 1 × 1 1, సీకేన్ స్క్వేర్ θ -1, సీకేన్ స్క్వేర్ θ -1 ఏమైతే చెప్పండి మనకి tan స్క్వేర్ θ. అర్థమవుతున్నాయి లేదా, ఫార్ములా మీకు తెలుసు కదా, సీకేన్ స్క్వేర్ θ - tan స్క్వేర్ θ = 1. మనకి ఇక్కడ సీకేన్ స్క్వేర్ θ -1 కావాలి, ఈ +1 ఇతరకు వస్తే -1, ఈ మైనస్ ఉత్తరం పోతే ప్లస్, కాబట్టి మనం ఏమని రాయొచ్చు tan స్క్వేర్ θ సీకేన్ θ, ఓన్లీ సీకేన్ θ. రైట్, సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, tan θ ఏమని రాయొచ్చు sin స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ అని రాయొచ్చు కదా, బై సీకేన్ θ ఏమని రాయొచ్చు 1/కాస్ θ అని రాయొచ్చు. సారీ మనకు 1/కాస్ θ అని రాయచ్చలేదు. సో ఇది పైకి పోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, తిప్పబడుతుంది కదా, అంటే కాస్ θ / 1 కదా ఇది. సో మనకి ఇక్కడ చూసేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక కాస్ θ, ఇక్కడ ఇంకొక స్క్వేర్ క్యాన్సిల్ అయితే లేదా, అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి sin స్క్వేర్ θ కాస్ θ. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూసి ఆప్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఆప్షన్స్లో ఏముండదు చెప్పండి, ఒకటి tan θ తర్వాత sin θ అని ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి ఇంకా ఈ sin స్క్వేర్ θ ని sin θ × sin θ అని రాయచ్చా లేదా, రాయచ్చు కదా, సైన్స్ కొట్టి కిందది. అప్పుడు sin θ / కాస్ θ అంటే మనం ఏమని రాయొచ్చు ఇంటి అభివృద్ధికి ఏముండదు sin θ ఉండదు, ఉందే లేదా. లేదు ఏనా ఇవన్నీ మేము చేసి మాకేం అర్థం కాలేదు, నీ కర్మ విడిచిపెట్టి కాసి ఏం చేయాలా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి పెట్టుకున్నాడు, ఏం పెట్టుకుంటారు 45 పెట్టుకుంటారు. చెప్పండి ఇప్పుడు సీకాన్ 45 అంటే ఎంత √2 మైనస్ కాస్ 45 అంటే ఎంత 1/√2. దీన్ని చూడండి ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని ఎట్లా చేస్తాను √2 ఉన్నది ఎల్సిఎం ఏమి √2నే, అప్పుడు √2 × √2 అంటే 2నే కదా ఇది, ఇక్కడ -1 అంటే ఏమవుతుంది 1/√2, 1/√2 రావాలి మనకి 1/√2. ఇక్కడ కూడా చూడండి అప్పుడు tan 45 వాల్యూ ఎంత 1/1 tan 45 1, అప్పుడు sin θకి ఇంకా ఎంత √5 ఇది tan 45 1/, కాబట్టి కరెక్ట్. డైరెక్ట్ ఇంకా ఏదో ఒకటి ఏ వాల్యూ మీ ఇష్టం ఏంటి, నా 45 పెట్టేవా నన్ను 30 పెడతాను, 30 పెట్టుకుంటే 31 పెట్టుకుని ఇష్టం అని ఏదైనా పెట్టుకో, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొచ్చి ఎంత వాల్యూ వచ్చిందో ఆప్షన్స్లో కూడా మనకి ఇచ్చే దాంట్లో ఏముండాలా సేమ్ వాల్యూ ఉండాలి. అక్కడ ఏమైతే θ ఈజ్వల్ ఏం పెట్టుకున్నానో ఆప్షన్స్లో కూడా సేమ్ θ వాల్యూ పెట్టుకున్నాను. రైట్, చూడండి మనకి ఇక్కడ sin θ ప్లస్ tan ఇంటూ కదా ఇచ్చింది అది ఇంటూ, కాబట్టి ఇంటూ tan θ ప్లస్ కాస్ θ హోల్ స్క్వేర్ -1 దీనికి సమానం అవుతున్నది. సో ఏదైనా ప్రొసీజర్ ఏమంటే చేస్తాను, నార్మల్గా ప్రొసీజర్ అన్నిసార్లు చేసాం కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 45 ఏదో ఒకటి పెట్టుకుంటే θ ఈజ్వల్ 45 అనుకో, రైటా, లేదు θ ఈజ్వల్ 45 అనుకుంటే దీన్ని ఏమవుతుంది sin 45 వాల్యూ ఎంత 1/√2, tan 45 వాల్యూ ఎంత 1,
కాబట్టి ప్లస్ కాస్ 45 కూడా ఎంత మనకి 1/√. సో మనకి 1/√2 స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ -1 ఉండదు కాబట్టి -1. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది √2. 1 + 1 కూడా ఎంత 2. సో ఇక్కడ ఏముండదు -1 ఉండదు. సో ఇక్కడ చూడండి మనము దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది √2 అవుతుంది. దీనే స్క్వేర్ ఉంది కదా, సారీ మనకు స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఎట్లా 4. ఇక్కడ ఏమవుతుంది సో -1 ఇట్లా పెట్టుకుందాం. రెండవ కార్డులో 2 అంటే 2 మైనస్ అంటే ఎంత వచ్చింది మనకి 1. ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూసిగిన ఖచ్చితంగా 1 రావాలంటే tan cot అదే ఉంటుంది. చూడండి మనకి ఏమి ఇచ్చినాడు ఆప్షన్స్లోన tan square theta ఇచ్చాడు, ఆప్షన్ డి ఇచ్చినాడు అంతే కదా. tan 45 వాల్యూ ఎంత 1. సో మిగిలిన కావాలంటే చూడండి secant 45 ఎంత √2 అవుతుంది. secant square theta ఇచ్చినాడు, secant square theta అంటే ఏమవుతుంది 2 అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ cosecant theta అంటే కూడా √2 అవుతుంది, కానీ tan square theta అయితేనే 1 అవుతుంది అనమాట. సో డైరెక్ట్ మనకు ఆప్షన్ చూసి చెప్పొచ్చు ఆప్షన్ డి అని. రైట్ చూడండి నెక్స్ట్ 1/sin theta ప్లస్ 1/tan theta ఇంటూ 1 - sin theta బై 1 - tan theta విలువ ఎంత అని అడిగాడు. ఏ వాల్యూ అని తీసుకోవచ్చు theta ఈజ్ ఈక్వల్ టు రైట్. ఫస్ట్ చూడండి ఒకసారి నేను theta ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుంటానంటే 30 తీసుకుంటా. ఎందుకంటే 30 అని టక్కన నాకు చాలా ఈజీ వస్తుందండి. sin 30 వాల్యూ ఎంత 1/2. sin 30 వాల్యూ ఎంత 1/2. ఇక్కడ కింద 1/2 అని రాసి పైకి వస్తే ఏమవుతుంది అది 2 అవుతుంది కదా, కాబట్టి 2 ప్లస్ ఇప్పుడు చూడండి tan 30 వాల్యూ ఎంత tan 30 వాల్యూ 1 కాదు, ఏమవుతుంది 1/√. చెప్పండి ఏమవుతుంది 1/√3. 1/√3 అంటే పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది √3 పైకి వచ్చేస్తుంది అనమాట. 2 + √3. సేమ్ ఇక్కడ కూడా మనకి చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది అప్పుడు 2 - √3 అంతే కదా. ఇది చూడండి tan 30 వాల్యూ అంటే 2 అవుతుంది, tan 30 వాల్యూ 1/√3 కాబట్టి పైకి వచ్చి √3. ఇప్పుడు చూడండి a + b ఇంటూ a - b. అప్పుడు ఏ స్క్వేర్ అని కష్టం ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 అంటే మనకి ఏమవుతుంది 1. ఏంటికి ఎట్లా ఎప్పుడు ఏది తీసుకుంటాను నువ్వు θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెట్టుకొని చూద్దాం రైట్. సో ఇప్పుడు 45 sin 45 వాల్యూ ఎంత 1/√2 ఎంత 1/√2 అంటే మనకి పైకి వస్తే ఏమవుతుంది √2. తర్వాత చూడండి ప్లస్ ఏమవుతుంది మనకి 1 అంతే కదా. tan 45 వాల్యూ ఎంత 1. 1/1 అంటే కూడా మనకి ఏమవుతుంది 1 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి √2 - 1. ఇప్పుడు చెప్పండి a + b ఇంటూ a - bనే కదా, అంటే 2 స్క్వేర్ √2 ఇంటూ √2 అయితే ఏమవుతుంది 2 ఏమవుతుంది 2. 1 ఇంటూ 1 చేసి అంటే 2 - 1 అంటే ఎంత ఏమైనా మారింది విలువ. నువ్వు θ ఈజ్ ఈక్వల్ టు 30 పెట్టుకో 40 పెట్టుకో 60 పెట్టుకో, నీకు తెలిసింది ఏ వాల్యూ అని పెట్టుకో. θ ఈజ్ ఈక్వల్ టు అన్నిటికీ ఒకటి పెట్టుకొని డైరెక్ట్ లెక్క చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. సరే చూడండి మీరు ఆప్షన్ త్రూ చేయండి, నేను ప్రొసీజర్ చేస్తా. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది చూడండి 1 - sin θ ఇంటూ cos θ ఉండదు కాబట్టి cos θ బై. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది cos square θ ఇక్కడ వచ్చేసి 1 - sin θ హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఇది cos square θ 1 - sin θ అని కష్టం ఏమైనా వచ్చు 1 స్క్వేర్ అని కష్టం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే sin square θ మైనస్ 2ab అని కష్టం ఏమవుతుంది 2 ఇంటూ 1 ఉంటుంది ఇక్కడ sin θ కాబట్టి sin θ అని రాయొచ్చు రైట్. బై ఇక్కడ ఇంకేమి ఇచ్చినాడు చూడండి 1 - sin θ ఇంటూ cos θ అని ఇచ్చినాడు. సో అది అయితే రాస్తుంది 1 - sin θ ఇంటూ cos θ. సో ఇప్పుడు ఇది చూడండి cos square θ ప్లస్ sin square θ ఈజ్ మనం ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంటుంది. సో 1 + 1 ఎంత 2 అంటే 2 - 2 sin θ బై ఇక్కడ కింద ఏముంటుంది అంటే 1 - sin θ ఇంటూ cos θ అనేది ఉండాలి. సో ఇక్కడ ఈ రెండోట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసి ఏం మిగులుతుంది అంటే 1 - sin θ అనేది మిగులుతుంది. పైన కింద ఏమి ఉంటుంది అప్పుడు ఇంకా 1 - sin θ ఇంటూ cos θ అనేది. సో 1 - sin θ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. కాస్ అనేది పైకి రాసుకుంటే ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 1/cos ఏమేమి రాస్తానంటే నేను secant θ అని రాస్తాను. 2 ఏమవుతుంది 2 secant θ. ఇది ప్రొసీజర్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో రాస్తాడు. ఇట్లా నీకు 45 ఏదో వాల్యూ పెట్టుకుని చేసేది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 1 - ఉన్నది ఇక్కడ అంటే ఇక్కడ రూట్ కాకోకుండా నార్మల్ వాల్యూ వచ్చేటట్టు పెట్టుకున్నాండి. 30 పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే sin 30 వాల్యూ ఎంత 1/2 కాబట్టి. ఎందుకంటే 1 నుంచి 1/2 తీసేసి ఎంత హాఫే. ఇక్కడ కూడా దీని వాల్యూ ఏమవుతుంది
హాఫే అర్థమే కదా, సగమే కదా. ఒకటిలో నుంచి ఇది హాఫ్ తీసేసి ఎంత, రూపాయల నుంచి ₹1 అవుతే ఎంత, ఇంకో ₹1 ఉంటుంది. అప్పుడు నేను sin 30 వాల్యూ కూడా తెలుసు మీకు. sin 30 వాల్యూ ఎంత, sin 30 వాల్యూ ఎంత, √3/2. సార్ కాస్ కదా మనం చెప్పింది ఫస్ట్. సార్ cos 30 వాల్యూ ఎంత, √3/2. ఇప్పుడు sin 1 - sin θ అని కష్టం. sin 30 అంటే 1/2 అంటే 1 నుంచి 1/2 కదా ఉండేది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 1/2. సేమ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకో. సేమ్ ఇక్కడ కూడా 1 - ఇక్కడ కూడా 1 - పైన ఏమొస్తుంది మనకి 1/2. ఇక్కడ కింద ఏమొస్తుంది √3/2. సో పైన అయితే తిప్పి పడుతుందే లేదా. సో √3/2 అనేది ఇట్లా ఉంటుంది. ఏమైతే ఇక్కడ 2/1 సేమ్ ప్లస్ ఇక్కడ 1/2 అంటే కింద ఏమైతుంది 2/√3. చూడండి ఇక్కడ 2 మనకి ఇక్కడ ఏమైంది √3. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఏమైంది 1/√3. సో మనకి జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏం లేకుండా ఎల్సి ఏమైతుంది √3. సో 3 × √3 × √3 చేస్తే ఏమవుతుంది 3 + 1 ఇక్కడే కదా ఇంటూ 1 × 1. సో అప్పుడు ఏమవుతుంది 4/√3. సో ఇప్పుడు 4/√3 అనేది మనకి చూసుకున్నాం ఆప్షన్స్లో మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 secant θ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ 2 కామన్ తీసిరండి, ఇచ్చిపెట్టి నార్మల్ లేదంటే ఇచ్చిపెట్టి ఆప్షన్ చూడండి. secant θ వాల్యూ ఎంత మనకి, secant మన θ ఈక్వల్ తీసుకున్నది 30. సో secant 30 వాల్యూ ఎంత మనకి, secant 30 వాల్యూ ఎంత 2/√3. secant 30 వాల్యూ ఎంత 2/√3 ఇంటూ 2 ఉండదు ఇదా. సో మనకి చేస్తే ఏమవుతుంది 4 వస్తుందనే లేదు వాల్యూ. నీకు పట్టికి తెలిసి కూడా వాల్యూ చేయొచ్చు. ఏం త్రికోణమితిలో నీ వేటి తెలుసుకోకుండా కానీ చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ వచ్చే కానీ సింప్లిఫికేషన్స్ రావాలంతే. θ ఈక్వల్ నేను 30 పెట్టినా నువ్వు 45 పెట్టుకుంటాను అనుకోండి. 45 అయినా పెట్టుకో, 7 దాకా పెట్టుకుని నీ ఇష్టం, ఏది పెట్టుకున్నా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. సో మనకి ప్రొసీజర్ ఏమంటే చేస్తాను మీ ఇష్టం. రెండిట్లో కాస్ కామన్ ఉండదు, కాస్ కామన్ చేయొచ్చు. 1 - sin θ + 1 + sin θ a - b × a + b చేయొచ్చు. తర్వాత ఇది పైకి ఇది ఇక్కడ పోతుంది, సైన్ క్యాన్సిల్ అవన్నీ ఇచ్చుకొచ్చి మామూలు అట్లా కనుక్కోవచ్చు మీరు. లేదు డైరెక్ట్ వాల్యూలు మనకు తెలుసు కాబట్టి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్లో వచ్చేసి. ఇప్పుడు చూడండి, ఒకవేళ sin 90 వాల్యూ ఎంత 1, అప్పుడు 1 - 1 అంటే ఇన్ఫినిట్ అవుతుంది. అసలు 90 వాల్యూ అనేది పాసిబుల్ అవుతుంది అయినా, కాబట్టి 90 అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఏం తీసుకున్నా 30. ఇప్పుడు ఇంకా 3 మిగిలిన నాకు ఈ 3 అవుట్లని ఎవరు రెండే చూస్తా, ఆ 2 కాకుండా ఇంకోటి ఆన్సర్ అవుతుంది. సో అప్పుడు చూడండి 30 cos 30 వాల్యూ ఎంత √3/2 1 - sin 30 వాల్యూ ఎంత 1/2. సేమ్ అవుతున్నాక చూడండి ప్లస్ ఉన్నది. సేమ్ ఇక్కడ కూడా √3/2 రాయాలి, ఎందుకంటే కష్టం అంటే కాస్ వేసినాడు. బట్ ఇక్కడ మాత్రం ఏమైతే 1 + 1/2 అవుతుంది అంతే, రైట్. సో √3/2 పైన అట్లే రాసిద్దాం. ఒకటి అనేసి అర్థం తీసి ఎంత అవుతుంది, అర్థమే కదా ఇది. సో అర్థం 1/2 అవుతుంది. పైకి వస్తే ఏమవుతుంది అప్పుడు అది 2/1 అవుతుంది. సో ఇక్కడ కూడా చెక్ చేసి √3/2 అట్లే ఉంటుంది. ఇక్కడ కూడాలా అంతే కదా, 2 1 2 3 ఏందవుతుంది ప్లస్ 3/2. సో 3/2 అంటే తిప్పైనప్పుడు ఏమవుతుంది 2/3. 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది, ఇక్కడ √3 మిగిలింది, ఇక్కడ √3/3 మిగిలింది, రైట్. మనకి ఆన్సర్ ఎంత వల్ల అవుతుంది అది ఎట్లా 4 అది 4 అయితే కదా మనకి 100% కదా. సో మనకి అప్పుడు ఇది కూడా కాదు. సో మనకి అప్పుడు tan 60 తీసుకున్నాను కావాలండి. tan 60 బదులు నేను 45 చెక్ చేస్తా, స్కోప్ ఎక్కువ ఉంటుంది నాకు, రైటా. సో మనకి ఇక్కడ చూడండి, అప్పుడు cos θ అంటే cos 45 వాల్యూ ఎంత 1/√2 నెక్స్ట్ 1 - ఏముంటుంది 1/√2 ప్లస్ సేమ్ ఇక్కడ కూడా ఏముంటుంది 1/√2 1 + 1/√2 ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎల్సిఎం అవుతుంది మనకి ఇక్కడ √2 అంటే ఇక్కడ ఏమవుతుంది √2 - 1. ఇక్కడ కూడా ఏమవుతుంది అప్పుడు √2 + 1/√2 అవుతుంది, మధ్యలో ప్లస్ ఉంటుంది చూడండి. అంటే ఈ వాల్యూ డైరెక్ట్ తీసేసుకొచ్చి ఈ వాల్యూలు రాసుకోవచ్చు అని అర్థం, రైటా. సో అప్పుడు చూడండి ఇక √2 అనేది ఏమైతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా √2 కదా. సో మనకి ఇక్కడ కూడా √2 అనేది ఆటోమేటిక్గా అయితే తిప్పడితే క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది చెప్పండి 1/√2 - 1 తర్వాత ప్లస్ 1/√2 + 1, రైట్. సో మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏమైతే చెప్పండి √2 + 1 ఒకటి ప్లస్ √2 - 1 తర్వాత ఇక్కడ ఇంకేమవుతుంది 1 - 1 ఇది 2 - 1 కదా ఇది. సో ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది 1 1 క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది 2√2 మిగిలింది, అంతేనా. 2√2 అంటే మనకి ఇది కూడా ఆన్సర్ అయిందే, ఇది కూడా ఆన్సర్ కావట్లేదు. అంటే మిగిలింది మనకి ఏమైతుంది ఖచ్చితంగా 60 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి 60 కూడా చెక్ చేద్దామండి మీకోసం. చూడండి 60 చెక్ చేస్తే ఏమైతే చెప్పండి cos 60 వాల్యూ ఎంత
1/2 కాస్ 60 వాల్యూ ఎంత 1/2 బై 1 మైనస్ కాస్ సైన్ 60 వాల్యూ ఎంత √3/2. సో దీన్ని చేయండి ఏమైతే మనకి 1/2 ఇట్లా ఉంటుంది. ఎల్సిఎం ఏం లేకుంటే ఇది 2 మైనస్ √3 కదా, 2 మైనస్ అంటే మనకి ఏం మిగులుతుంది అంటే ఫైనల్స్గా 2 మైనస్ √3 అనేది మిగులుతుంది ఇది, రైట్. ప్లస్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం రాయొచ్చు కాస్ 30 1/2 అంతేనా, కాకపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ప్లస్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారు చెప్పండి √3/2. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/2 అనేది ఇట్లా ఉంటుంది. 2 ప్లస్ √3/2 అనుకోండి, 2 క్యాన్సిల్ కాబట్టి అంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది సింపుల్గా 2 ప్లస్ √3 అనేది మిగులుతుంది. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి 2 మైనస్ √3 ఇంటూ 2 ప్లస్ √3 ఇంకా అదే కదా ఇది ఇక్కడ 2 ప్లస్ √3 ఇది ఇంకోటి వచ్చేసి 2 మైనస్ √3. సో √3 అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. 2 ప్లస్ 2 ఎంత 4. ఇక్కడ చూడండి 2² అంటే 4, √3 ఇంటూ √3 అయితే 3 అంటే 4/3 4 మైనస్ 3 అంటే 1 వచ్చిందా లేదు 4 అనేది ఈక్వల్ టు 4. అంటే నువ్వు ఈ ఏదో ఒక వాల్యూ పెట్టుకుంటే వచ్చిడిస్తుంది 100%. అన్నా ఏంటికి ఇట్లాంటి కాంప్లికేట్కి వచ్చినప్పుడు నన్ను ఇట్లా ఏంటి చేయాలి నన్ను ఒకసారి ప్రొసీజర్ చెప్పు నాకు. ప్రొసీజర్ ప్రకారం అయితే ఇన్నోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, ప్రొసీజర్ ప్రకారం అయితే ఇన్నోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ప్రొసీజర్ ప్రకారం చేసి ట్రై చేద్దాం. చూడండి ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఏమవుతుంది. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, ఇది ఇంటి ఇదే కదా, అంటే 1 మైనస్ సైన్ థీటా తర్వాత 1 ప్లస్ సైన్ థీటా బై ఇది ఇంటి ఇదే కదా కావాల్సింది. ఇంకోటి ఏం చేస్తానంటే అసలు ఇది బయటికి తీయండి, కాస్ట్ అయినా బయటికి తీయండి, రెండో అట్లా కాస్ట్ బయటకు ఉండదు కదా. సో నేను కాస్ట్ బయటకు తీసి ఇస్తాను, ఆ కాస్ట్ బయటకు తీసి కదా రెండోట్ల నుంచి. సో అంటే ఇక్కడ ఏం లేకుంటే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అనుకున్నాను. అంటే ఇక్కడ ఇది ఇంటూ ఇది చేసి అప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ సైన్ థీటా తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 1 మైనస్ సైన్ థీటా అవుతుంది అంతే కదా, ఈక్వల్ టు 4 ఉండొచ్చు. చూడండి ఇప్పుడు చూడండి ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఏమవుతుంది క్యాన్సల్. సో ఇక్కడ ఇంకేముండదు 1 ప్లస్ 1 2 తర్వాత ఇక్కడ కాస్ట్ థీటా ఉండదు కాబట్టి లోపలికి పంపించుకున్నాడు కావాలంటే. ఇప్పుడు ఏమైతే లోపలికి పంపిస్తే ఏమైతే 2 కాస్ట్ థీటా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 4. అప్పుడు 2 కాస్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమని రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ థీటా అని రాయచ్చే లేదా. అప్పుడు ఒక కాసు ఇంకొక కాసు క్యాన్సిల్ అవుతుంది. ఈ కాస్ పైన తీసుకున్న ఏమవుతుంది అప్పుడు 2 సీకెంట్ థీటానే కదా, ఇది ఈక్వల్ టు ఎంత 4. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/2 అంతే. 2 అవతల పంపిస్తే ఏమవుతుంది 2, అప్పుడు రెండో కట్ల 2 2 4 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అనే వచ్చింది. మనకి సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అనేది యాడ్ వస్తుంది సీకెంట్ 60 అంతే కదా. అప్పుడు అంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 60, సీకెంట్ క్యాన్సిల్ చేసి థీటా ఈజ్ ఈక్వల్ టు 60. ఏం క్యాలిక్యులేషన్ కాకుండా ఇబ్బంది పడతాం అనుకోవచ్చు అన్నప్పుడు, క్యాలిక్యులేషన్స్ కష్టం ఉండదు అన్నప్పుడు త్రికోణమితి నిష్పత్తిని ఫాలో కావాలి. ఇది కష్టం ఉండదు అన్నప్పుడు అది ఫాలో కావాలి, వాల్యుయేషన్ ఫాలో కావాలి, సింప్లిఫికేషన్స్ ఫాలో కావాలి. అది కష్టం ఉండదు సింప్లిఫికేషన్స్, ఇది ఈజీ. చూడండి నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 13వ క్వశ్చన్ ఇచ్చినారు. ఏమి ఇచ్చారంటే సీకాన్ స్క్వేర్ థీటా ప్లస్ కోస్కాన్ స్క్వేర్ థీటా రూట్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ప్లస్ కాట్ థీటా అని ఇచ్చినాడు. తర్వాత రెండోది ఏమి ఇచ్చినాడంటే ఇంకొకటి మీకోసం రాస్తాను, రెండు ఇచ్చినాడు. ఏవి కరెక్ట్ అని చెప్పాలంటే దీంట్లో సీకాన్ స్క్వేర్ థీటా కోస్కాన్ స్క్వేర్ థీటా ఏమన్నా డిజిటల్ బోర్డు ఉంటే బాగుంటుండే అంటవా, అంత బడ్జెట్ లేదప్ప మా దగ్గర. ఏమన్నా రేపొద్దు నువ్వు జాబ్ కొడితే కాంట్రిబ్యూషన్ చేయమాకి. రైట్ నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇంకోటి టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంతే ఇచ్చినది +4. ఇక్కడ మళ్ళీ దీనికి కూడా రూట్ ఇచ్చినాడు ఈక్వల్ టు సీకాన్ థీటా ప్లస్ కోస్కాన్ థీటా. అయితే థీటా అనేది 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటుందంట. థీటా అనేది ఎట్లా ఉంటుందంట ఇక్కడ ఇచ్చినాడు 0 to 90 degrees మధ్యలో ఉంటుందని ఇది ఒక రూల్ ఇచ్చినాడు. అయితే ఈ రెండాట్లో సరైనది ఏం కరెక్ట్ అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన సీకాన్ స్క్వేర్ థీటా ప్లస్ కోస్కాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ప్లస్ కాట్ థీటా అని ఇచ్చినాడు రా. ఇక్కడ చూడండి థీటా ఈజ్ ఈక్వల్ టు మధ్యలో 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉండాలంటే మళ్ళీ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏది అనుకుంటే టక్కన రావడానికి స్కోప్ ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుంటే సరిపోతుంది చెప్పండి టక్కన 45 degrees అనుకుంటేనే తొందరగా వస్తుంది. ఏంటికి వస్తుంది నా 45 degrees ఎందుకు అనుకుంటాను, ఇంకా ట్యాన్ కాట్ ఇచ్చాడు అంటే tan 45 1 cot 45 1
1 + 1 ఎంత 2, అంటే ఇది కూడా 2 రావాలి, ఇది కూడా ఏం రావాలా 2 రావాలి. సో మనకి ఇక్కడ చూడండి సీకాన్ స్క్వేర్ టీటా ప్లస్ కోస్కాన్ స్క్వేర్ టీటా అని ఇచ్చిన డేటా. సో సీకాన్ 45 వాల్యూ ఎంత మనకి √2, √2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 2నే. ఇది కూడా కోస్కాన్ స్క్వేర్ 45 వాల్యూ ఎంత √2 స్క్వేర్ కాబట్టి 2 వస్తుంది, అంటే 2 + 2 ఎంత 4. మళ్ళీ √4 అంటే ఎంత అవుతుంది కరెక్టే కాబట్టి అది అంతే. ఇప్పుడు నేను tan 45 తీసుకుంటే ఇది 1 + 1 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2. సో సీకాన్ స్క్వేర్ అంటే √2 స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది 2 + 2 వస్తుంది, 2 + 2 అంటే 4, √4 అంటే ఇది కూడా ఎంత వస్తుంది కాబట్టి ఇది 2, ఇది 2 కాబట్టి ఇది ఏమవుతుంది ఇది కరెక్ట్. సేమ్ ఇప్పుడు సేమ్ tan 45 1, tan cot 45 1, సో 1 + 1 + 4 6 అంటే ఇది ఏమొచ్చింది మనకి √6. సీకాన్ 45 వాల్యూ ఎంత √2, కోస్కాన్ 45 వాల్యూ ఎంత √2, అంటే మనకి ఇది ఏమొచ్చింది 2 √2 వచ్చింది. మనకి ఇది రాసేకి వస్తుంది 100% నాట్ పాజిబుల్. కావాలంటే దీన్ని లోపలికి పంపిస్తే ఏమైతే 2 పంపిస్తే లోపలికి 4 అవుతుంది. సో 4 దేంట్లో √8 అవుతుంది, √8 ఇది √6 మనకు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఓన్లీ 1 ఫాలో. రైట్ చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసి 14 లెక్క నుంచి మీకు కొన్ని లెక్కలు ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ లెక్కలు చేయాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటాయి. సో 2 రకాల కాన్సెప్ట్ నేను చెప్తాను. అందులో వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నాను, దీని తర్వాత మళ్ళీ రెండో కాన్సెప్ట్ కూడా ఇక్కడే చెప్తాను. సో ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఇప్పుడు sin 0 వాల్యూ ఎంత 0 అని మీరు టక్కని చెప్తారు. sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఎంత 1. ఒకవేళ sin టీటా ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు 1/cos అని రాయొచ్చు. tan టీటా అంటే ఏమని రాయొచ్చు sin టీటా బై కాస్ టీటా రాయొచ్చు. అంటే త్రికోణమితికి సంబంధించి బేసిక్స్ ఫార్ములాస్ మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు 90 - θ ఎన్నో పదం మొదటి పదం టక్కని చెప్తారు. సో నేను ఏం చెప్పేది అనుకోవచ్చు అంటే ఇట్లా మనం ఏమైతే చదువుతామో అంటే ఏ ఉద్దేశంలో అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎట్లా నేర్చుకుంటాను సేమ్ వీటిని కూడా అట్లా నేర్చుకోవాలి. నీకు చెప్పే కావాల్సిన ఫస్ట్గా ఐడెంటిఫై చేయండి 1 + sin θ / 1 - sin θ రూట్ ఉంటుంది, అన్నిటికీ రూట్ ఉన్నది, మళ్ళీ రూట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. సో ఇక ఇది సింపుల్ లేదు తిప్పిపడింది 1 - sin θ / 1 + cos θ ఈ టైప్ ఆఫ్ ఉండొచ్చు. లేదు 1 + cos θ / 1 - cos θ ఉండొచ్చు. సేమ్ రివర్స్ 1 - cos θ / 1 + sin cos ఇట్లా ఉండొచ్చు. సో ఇప్పుడు దీన్ని చూడండి ఇట్లా రాసేదాన్ని ఇట్లా వీటిలోకి రాస్తాం. ఏమని రాస్తాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి sin θ ఉంది, sin θ దేనికి ఆపోజిట్ 1/cosecant అంటే 1/cosecant θ రాయొచ్చు. అప్పుడు చూడండి అంటే నార్మల్గా ఇది డైరెక్ట్ ఎట్లా రాస్తారంటే అప్పుడు cosecant θ ఎట్లా రాస్తారని చూడండి అప్పుడుగా 1 + 1/cosecant θ రైట్ cosecant θ అని రాస్తే ఇక్కడ ఏం లేకుంటే ఎల్సిఎం ఏమవుతుంది అంటే cosecant θ, అప్పుడు cosecant θ + 1. సేమ్ ఇది కూడా cosecant θ - 1 అంటే cosecant క్యాన్సిల్ అయితే cosecant θ + 1/cosecant θ - 1 వస్తుంది. ఇది ప్రొసీజర్. అట్లా ప్రొసీజర్ గుర్తుపెట్టుకోకూడదు, ఇట్లా చేయకూడదు. ఇది అవసరం లేదు నీకు. సింపుల్గా 1 + sin θ / 1 - sin θ వచ్చినట్టు. సేమ్ ఇక్కడ కూడా cosecant θ + 1/cosecant θ - 1 రెండు ఈక్వలే, రెండు ఎట్లుంటాయి ఈక్వల్గానే ఉంటాయి. సింపుల్ అబ్బా. దీనికి ఆపోజిట్ ఏమి సైన్కి ఆపోజిట్ ఏమి కోసికాన్ వస్తుంది. కాకపోతే ఈ ప్లస్ అన్ని ఇవన్నీ యూతులకు వస్తాయి అనమాట అంతే. సేమ్ ఇక్కడ కూడా చూడండి సైన్కి ఆపోజిట్ కోసికానే. ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి అవుతున్నాక -1, కింద +1 ఉంటుంది యూతులంక +1. సేమ్గా కాస్కి ఆపోజిట్ ఏమి సీకాన్. సో ఇక్కడ +1 ఉంటుంది కాబట్టి అవుతానికి +1 యూతులకు -1 రాయడానికి వస్తుంది లేదు మీకు టక్కన. మీరు బట్టైనా కొట్టండి ఏమన్నా కొట్టండి కానీ రాసేకి రావాలి, గుర్తుపెట్టుకున్నాను అంతే రైట్. సో ఇప్పుడు మనకి చూడండి నేను ఏం చేస్తానంటే దీంట్లోన ప్రతి దాన్ని దేంతో బాగా చేస్తానంటే సైన్ ఉన్నప్పుడు కాసు ఉంటే సైన్. ఫస్ట్ ఈ రెండు చూద్దామండి. ఇప్పుడు ప్రతి దాన్ని నేను ఏమిటితో బాగా చేస్తానంటే కాస్తో బాగా చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి 1/cos అని రాస్తాను. ఏమని రాస్తాను 1/cos అని రాస్తాను. సో 1/cos అంటే మనం ఏమని రాయొచ్చు ఓన్లీ నేను ఏమంటానంటే ఈ దీంట్లో మీరు పైన ఏం చూడకండి, ఓన్లీగా ఇవి మాత్రమే చూడండి, ఇది మాత్రమే చూడండి ఇట్లా రూట్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కింద ఏముండదు నీకు అనవసరం, ఓన్లీ కన్సు ప్యాడ్ కావాలా, పైన ఏముండదు మాత్రమే చూడాలి రైట్. ఇప్పుడు ప్రతి దాన్ని సైన్ ఉంటే ఏమిటితో బాగా చేయాలా కాస్తో చేయాలి, కాస్ట్ ఉంటే ఏమిటితో చేయాలా సైన్తో చేయాలి. ఇప్పుడు ఇది ఏముండదు ఇక్కడ
సైన్ అంటే మనకి దేంతో చేయాలి ఇప్పుడు భాగారము అంటే 1/cos sin θ బై cos θ అర్థమవుతుంది నేను చెప్పింది. సో 1/cos అంటే మనం ఏమని రాయొచ్చు సీకాన్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమి 1/cos అంటే నేను డైరెక్ట్గా 1/cos నేను ఏమని రాస్తాను అనుకోండి అంటే సింపుల్గా సీకాన్ θ అని రాస్తాను. ఏమని రాస్తాను సీకాన్ θ అని రాస్తాను. సేమ్ ఇప్పుడు sin θ బై cos θ ఏముండదు tan θ ప్లస్ ఉండదు కాబట్టి ఏమని రాస్తాను tan θ అంతే. రూట్ గీట్ ఏముంటుంది ఇంకా ఇప్పుడు చెప్పాలి టక్కన 1 + sin θ బై 1 - sin θ పైన ఏముండదు నీకు కింద ఉండేది మీకు అనవసరం పైన ఏముండదు మాత్రం చూడాలా దానికి రూట్ ఉండాలా 1 + sin θ కింద 1 - sin θ మనం డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు సీకాన్ θ ప్లస్ tan సీకాన్ θ ప్లస్ tan θ సేమ్ దీనికి కూడా అది అర్థమైంది అర్థం కాలేదు వాడు ఏమన్నా అర్థం కదా అర్థమైనట్టు ఉండదు రైట్. సో మనకి ఇక్కడ చూడండి ఇదే దాన్ని నేను ఇంకోసారి సింప్లిఫై చేసింది చూడండి. ఇప్పుడు మనకి ఇది ఏముండదు అనుకోండి అంటే సీకాన్ θ అనుకోండి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీని నువ్వు అంటే ఇది ఎట్లా వచ్చిందంటే 1/cos θ tan θ ఏమని రాయొచ్చు sin θ బై cos θ అని రాయొచ్చు రైట్. రెండిట్లో ఎల్సిఎం ఏముండదురా సో cos θ బై ఇక్కడ ఇంకేముండదు 1 + ఏముండదు ఇక్కడ sin θ అంటే డైరెక్ట్ దీన్ని ఇంకొక రకంగా ఏమని రాయొచ్చు అనుకోండి అంటే దీన్ని ఏమని రాయొచ్చు అనుకోండి అంటే 1 + sin θ బై cos θ అని రాయొచ్చు లేదా అర్థమైందే. సో ఇవి 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి దీన్ని పైనది మాత్రమే చూడాలి సైన్ ఉండదు దేంతో భాగారం చేయాలా కాస్తో భాగారం 1/cos అంటే మనం ఏమని రాయొచ్చు సీకాన్ అని రాయొచ్చు ఏమని రాయొచ్చు సీకాన్ అని రాయొచ్చు. ఇక్కడ ఇంకేముండదు రైడా మైనస్. సో sin θ బై cos θ అంటే ఏమని రాయొచ్చు tan θ. సో మైనస్ ఏమవుతుంది మనకి ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ సేమ్. ఇప్పుడు చూడండి దీన్ని చూసుకొని చెప్పచ్చు ఇక్కడ ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్ మైనస్ అక్కడ కూడా ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో అంటే సింపుల్గా ఏమని రాయొచ్చు 1 - సైన్ కదా 1 - sin θ బై cos θ రైట్. సో ఇప్పుడు మన మూడోది దీనికి రండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ కాస్ కనిపిస్తుంది. సో కాస్ కనిపిస్తుంది మనం దేంతో భాగారం చేయాలని చెప్పి సైన్తో ఇక చూడండిగా ఒకటో దానికి రెండో దానికి ఇవి దీన్ని డివైడెడ్ బై ఏమితో చేయాలా కాస్తో చేయాలి దీన్ని కూడా డివైడెడ్ బై ఏమితో చేయాలా కాస్తో చేయాలి. ఇప్పుడు మనకి కాస్ కనిపిస్తుంది కాబట్టి మనం దీంతో ఏమితో చేయాలా సైన్తో చేయాలి. ఇది దీన్ని కూడా మనం ఏమితో చేయాలా సైన్తో చేయాలి అర్థమైనా. సో ఇప్పుడు చెప్పండి 1/sin θ 1/sin θ 1/sin θ అని ఏమని రాయొచ్చు కోసికన్ θ ఏమని రాయొచ్చు 1/sin θ సైన్ అనేది దేనికి ఆపోజిట్ కోసికన్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు ఇక్కడ కోసికన్ θ. తర్వాత ఏముండదు ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. సో cos θ బై sin θ అంటే ఏమని రాయొచ్చు cos θ బై sin θ ఏమని రాయొచ్చు cot θ అని రాయొచ్చు ఏమని రాయొచ్చు cot θ రైట్. సో ఇప్పుడు చూడండి మీరు నేను ఏమంటానంటే ఈ కోసికన్ θ అంటే నువ్వు ఏమని చేసినట్టు అక్కడ 1/cos కదా 1/cos దీన్ని ఏమని రాయొచ్చు ఇక్కడ సైన్ కదా ఇది మర్చిపోయింది తప్పు ప్రశ్న ఇక్కడ కోసికన్ అంటే sin θ కదా ఇక్కడ ఏమని రాయొచ్చు cos θ బై sin θ అంటే ఇక్కడ చూడండి ఏమి ఎల్సిఎం వస్తుంది ఇక్కడ అంటే కింద పైన వస్తుంది 1 + cos θ అంటే ఓవరాల్గా దీన్ని ఏమన్నా సింపుల్గా 1 + cos θ బై sin θ సింపుల్. వీటికి రివర్సే ఉంటుంది కాస్ వస్తే సైన్ ఇక్కడ కాస్. ఇప్పుడు ఇది ఏం దురుకోకుండా డైరెక్ట్ రాయొచ్చా లేదు మీరు అది చెప్పండి ఏమని రాయొచ్చు కోసికన్ θ మైనస్ cot θ అని రాయొచ్చు లేదంటే ఏమని రాయొచ్చు 1 - cos θ బై sin θ అని రాయొచ్చు. ఇది వచ్చేదంటే ఇదన్నా వచ్చేదంటే ఇదన్నా చెప్పాలి ఇదన్నా ఇక ఇది వచ్చేదంటే ఇది కూడా వస్తుంది అది కూడా వస్తుంది అయినా ఈ 4 ఒకటి యాదో ఒకటి చూపిస్తుంది. సో ఈ 4 రూల్స్ కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే అనుకో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఏమొచ్చినా కానీ ప్రొసీజర్ చేయనట్లు ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే అనుకో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అన్నా ఇది నేర్చుకోవడం చాలా కష్టం మీరు అనిపించింది అంటే ఇక ప్రొసీజర్ ఎట్లా చేయాలా 1 + sin θ బై 1 - sin θ వస్తుంది. దీన్ని అక్కడనే ఏం చేయాలా అక్కడనే ఏం చేయాలంటే అప్పుడు 1 - sin θ అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అంటే 1 + sin θ బై 1 + sin θ
మళ్ళీ ఇక్కడ a+b² a-b² ఫార్ములా మళ్ళీ ఎంచుకరకు అవన్నీ సాల్వ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ప్రొసీజర్ కష్టమైతే లేదా ఇవన్నీ లెక్కలు ప్రొసీజర్ చేసే బదులు సింపుల్గా ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా ఈజీ చేయొచ్చు మీరు. ఏమైనా డౌట్ ఉన్నది దీంట్లోనా? సో ఆ వచ్చినప్పుడు పైది మాత్రమే గుర్తుంటే చాలు నీకు సింపుల్గా. రైట్. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ 2లోన మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కదా ఇక్కడ కూడా మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఇది మాత్రమే చూస్తే చాలు. సరే ఇక్కడ -1 పోయింది. మీకు నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఈ బ్లూ కలర్లో ఉండేటివి మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాల? ఐడెంటిఫై గుర్తుపడితే చాలు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపడితే చాలు. మీరు ఏదైనా ఒక లెక్కలు వచ్చినప్పుడు అదే మనం ఇది పలానా చదివినాం కదా అని జస్ట్ గుర్తుపడితే చాలు. గుర్తుపడితే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ట్యాన్ ఉంది. ఇక్కడ ఏమింది మనకి? ఇక్కడ ట్యాన్. సో దీన్ని ఫస్ట్ దాన్ని మనకి బ్లూ ఏముడుతో డివైడెడ్ బై చేసినాం ఇంతకుముందు మనము? చెప్పండి, ఇంతకుముందు ఏమితో చేసింటే స్టాప్ అయింది. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ పవర్ టు సపోర్ట్ ఎక్స్టర్నల్. సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ 2లో చూడండి ఏమి ఇచ్చినారని కష్టం అంటే, సో దీంట్లోనే మనకి ఇంకా డివైడెడ్ బై ఏం చేసిన అవసరం లేదు. ఇంకొకటి రూల్ కూడా ఇక్కడ ఏం మనం గుర్తుపట్టాలి అంతే. వాడు ఇచ్చిందని ఏ రూల్ ప్రకారం ఉండదు గుర్తుపడితే చాలు, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్లు అక్కడే కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం ఇచ్చాడంటే tan θ + sec θ - 1 tan θ - sec θ + 1 రైటా. సో ఇక్కడ చూసే మనకి చూడండి ఆన్సర్ దీన్ని ఈ విధంగా రాయొచ్చు, లేదంటే sin θ - cos θ + 1 బై sin θ + cos θ - 1. ఏది ఇచ్చినా కానీ రెండు అవుట్ మనం డైరెక్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకున్నా sec θ + tan θ. సో sec θ + tan θ దీనికి. సో ఈ sec θ + tan θ అని మనం ఏమన్నా రాయొచ్చు. సో రెండవది చూడండి sec θ అంటే 1 cos, sin θ అంటే sin θ cos θ అంటే రెండవట్లో కాస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 1 + sin θ. సో 1 + sin θ cos θ అని రాయొచ్చు. లేదు దీన్ని రివర్స్ రాయాలంటే మైనస్లో రాయొచ్చు. అప్పుడు cos θ 1 - sin θ అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా tan θ - sec θ ఇచ్చినాడు. పైన ఏమి ఇచ్చినాడు డైరెక్ట్ అది ఆన్సర్ అవుతుంది. రివర్స్లో ఏమంటే రివర్స్లో రాయాలి, ప్రతి దాన్ని ఏమిలో రాయాలా? రివర్స్లో రాయాలి. అంటే చూడండి sec θ + tan θ, sec θ - tan θ, cos θ + cos θ, cos θ - cos θ. ప్రొసీజర్లు ఏం అవసరం లేదు. ఇది వస్తే గినా అది రాయాలా. ఎట్లా రాయాలా? రివర్స్లో రాయాలా. ప్లస్ ఉన్న రివర్సే, మైనస్ ఉన్న కానీ రివర్స్లో రాయాలా. సో మనకి ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా, ఇవి గుర్తుపడితే కదా ఇవి ఆటోమేటిక్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఆన్సర్లు వచ్చేస్తాయి రివర్స్లో రాయాలని. ఇవి వచ్చేదంటే ఇది కూడా రాయొచ్చు, కాకపోతే ఇవి రెండాటికి మాత్రం రివర్స్ రాస్తే మైనస్ రాస్తారని గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేదంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి సైను కాసు ఇక్కడ ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చిందంటే గిన ప్లస్ వస్తుంది, ప్లస్ వస్తే గిన మైనస్ వస్తుంది. పై ఇప్పుడు నేను ఏమంటానంటే కింద ఏముండదని మనకు అనవసరం. కింద ఎప్పుడు చూడలేదు చూడండి, మనం కింద ఏమైనా చూస్తున్నామా? ఓన్లీ పైందిగా ఈ రెండు మాత్రమే చూస్తున్నాం అన్నింటిలో. దీంట్లో కూడా sin θ - cos θ వచ్చిందంటే sec θ + tan θ వస్తుంది అని అర్థం. sin θ + cos θ వచ్చిందంటే sec θ - tan వస్తుంది. ఫస్ట్ సైన్ వస్తే ఇది, ఒకవేళ లేదా కాస్ వచ్చిందంటే కింద cos θ - sin θ వచ్చిందంటే cos θ + cos θ, cos θ + sin θ వచ్చిందంటే కింద cos θ - cos θ. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవి. ఎందుకంటే cos θ ఏమని రాయొచ్చు 1/sin, cos θ ఏమని రాయొచ్చు cos θ sin θ. సో రెండిట్లో ఏం కామన్ ఉంటుంది? సైన్, కాబట్టి సైన్. ఇక్కడ 1 కాబట్టి 1, ఇక్కడ కాస్ ఉంటుంది కాబట్టి కాస్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వీటిని గుర్తుపట్టాలా, ఇవి ఆన్సర్ రాసికి రావాలంతే. సో కాస్ వచ్చిందంటే ఫస్ట్ కాస్ అని స్టార్ట్ అవుతుంది. ఎస్ మీరు చూసుకోండి కావాలంటే, ఇంకా మీకు కావాలంటే ఇదేమిది ఎస్ కాబట్టి ఎస్ అని స్టార్ట్ అవుతుంది ఆన్సర్. దీంట్లోనైతే ఇది సీతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమితో స్టార్ట్ అవుతుంది? సీతో. సీ క్యాను ట్యాన్ కలిసి ఉంటుంది, కోస్ క్యాను కాటు కలిసి ఉంటుంది. ప్లస్ వస్తే దీంట్లో మైనస్ వస్తే ప్లస్, వీటికి సంబంధించి. వీటిలోనైతే రివర్స్ రాసేసారు ఇవి ట్యాన్లో వచ్చినప్పుడు. ఇవి జస్ట్ ఏమిలో రాయాలా? రివర్స్లో రాసేసారు. ఇది కాన్సెప్ట్ 2 ఇది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి కదా. సో ఇది ఈక్వేషన్ ఇది రెండోటి తీసుకొని నేను ప్లస్ చేస్తాను. ఒకసారి ఏం చేస్తాను మనము? ప్లస్ చేస్తాను. సో ప్లస్ చేసినప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ రెండు, ఇది a + b a - b ఫార్ములా ప్రకారం ఉండాలి లేదా అంటే మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని?
1 స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 తర్వాత ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ టీటా అవుతుంది బై ఈ రెండాట్లో ఏం కామన్ ఉండదు కాసే కదా కామన్ ఉండదు అంటే నేను కాస్ని తీసుకొచ్చి సైడ్ పెట్టండి కాసిన తర్వాత మనకు పనిలేదు సైడ్ పెట్టండి ఫస్ట్ సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 ప్లస్ సైన్ టీటానే కదా ఇది 1 ప్లస్ సైన్ టీటా తర్వాత ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ సైన్ టీటా అర్థమైంది సో సైన్ టీటా అనేది ఏమవుతుంది సింపుల్గా క్యాన్సల్ సో ఇక్కడ కాస్ టీటా ఎట్లా ఉండదు కాస్ టీటా రాస్తాను 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు సో అప్పుడు కాసు ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ ఇస్తే మనకి ఏమైంది 2 ఇంటూ కాస్ అంటే ఏమైనా అవుతుంది 2 సీకెండ్ టీటా అని రాయొచ్చు రైటా ఇది రాయండి సో మనకి ఇక్కడ చూడండి ఒకవేళ కొన్నిసార్లు ఆ రెండింటిని కలుపుతాం కదా కొన్నిసార్లు కాస్ ఇవ్వకున్నట్లు డైరెక్ట్ మనకి ఏమి ఇస్తారంటే 1/1 మైనస్ సైన్ టీటా ప్లస్ ఇంకొకటి ఏమంటుంది 1 ప్లస్ సైన్ టీటా ఇట్లా మాత్రమే ఇస్తారంటే కాస్ ఉండదు నేను ఏమంటానంటే ఎందుకు నా ఇవి చెప్తున్నాను క్వశ్చన్ చెప్తున్నానంటే డైరెక్ట్ లెక్కలు వస్తాయి ఇవి ఏమవుతాయి డైరెక్ట్ లెక్కలు వచ్చినప్పుడు ఇట్లా రాసేది చేసేది ఏమి ఉండకూడదు బాలయ్య బాబు చెప్పినట్టు చూడడం ఆన్సర్ చెప్పడం అంతే అందుకోసమే ఫస్ట్ 4 బాగా నేర్చుకున్నారు ఇప్పుడు ఈ ఫస్ట్ 4 చెప్పింది కాన్సెప్ట్ 1లో తర్వాత కాన్సెప్ట్ 2 అనేది చెప్పింది 4 చెప్పింది ఆ 4 అవుట్ నుంచి ఫస్ట్ 2 అవుట్ మనకి ఎక్స్ట్రా వచ్చినాయి ఆ అవుట్ల పైన కూడా క్వశ్చన్ అంటే కలిపేది ఎప్పుడైనా వచ్చిందనుకో కాస్ ప్లస్ కాస్ అని క్వశ్చన్ వచ్చిందనుకో డైరెక్ట్ 2 సీకెండ్ టీటా అట్లా కాకుండా ఇది ఇచ్చినప్పుడు చూడండి మనకి సేమ్ ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందిగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం రాసి కదా వీటిని సో మనకి అట్లా రాసి ఏమైతే చెప్పండి 1 స్క్వేర్ అంటే 1 సైన్ టీటా అంటే సైన్ టీటా ఏమైతే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రైట్ సో అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇది 1 ప్లస్ సైన్ టీటా ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ మధ్యలో 1 మైనస్ సైన్ టీటా సో ఇక్కడ సైన్ టీటా ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సల్ అవుతుంది సో 1 ప్లస్ 1 ఎంత 2 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు కాస్ స్క్వేర్ టీటా అంటే 2 ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చు సీకాన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు ఇప్పుడు సింపుల్గా ఏమి పైన కాస్ ఉంటే సీకాన్ అవుతుంది పైన కాస్ లేకుండా ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది సీకాన్ స్క్వేర్ టీటా వస్తుంది అంతే అర్థమైనా సో ఇది కాన్సెప్ట్కి సంబంధించింది సో ఈ కాన్సెప్ట్ నీట్గా మీరు చదువుకొని వస్తే నెక్స్ట్ వీటిపైన ప్రాబ్లమ్స్ చేద్దామండి